గత రెండేళ్లుగా ఆయిల్ పామ్ సాగులో తగ్గుతున్న దిగుబడులతో సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరిగి ధరలు పెరగని పరిస్థితుల్లో సాగు మిగులుబాటు కాని పరిస్థితి వచ్చిందంటూ ఖమ్మం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి కేవలం 6.5 నుంచి 8 టన్నులు మాత్రమే దిగుబడి వస్తోందని, దీనికి తోడు ధర కూడా 2022లో టన్నుకు రికార్డు స్థాయిలో 24,000 పలగ్గా 2023, 2024 సంవత్సరాల్లో తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం టన్ను ధర కేవలం 13,000 లోపే ఉండటంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. గత 2 సంవత్సరాలు పెట్టి కూడా దిగుబడులు బాగా తగ్గిపోవటం వస్తున్నాయండి. ఖర్చులు ఎక్కువైపోతుంది, రేట్లేం తగ్గిపోతుంది. తెల్లదోమ ఒకటి మరి ఇంక తెలియని కారణం వల్ల ఎందుకని కానీ దిగుబడి బాగా తగ్గిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 సంవత్సరాల క్రితం దాదాపు టన్ను 22-24 వేలలోకి వెళ్ళిందండి. తర్వాత 15,000, 16,000 వెళ్ళి ఇప్పుడు 13,000లోకి వచ్చింది. రేట్లు తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. దాదాపు మాకు ఎకరానికి 40 నుంచి 50,000 పెట్టుబడి అవుతుందండి. ఈ 4 టన్నులు 5 టన్నులు 70,000, 60,000 కంటే ఎక్కువ రావట్లేదండి. దిగుబడి సంవత్సరం తగ్గిపోతుంది కానీ పెరిగే అవకాశాలు ఏం కనపట్లేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవటం, ఎండలు ఎక్కువ వేడి ఉండటం వల్ల బోర్లు లోనకి నీళ్లు గ్రౌండ్ వాటర్ డౌన్ అయిపోవటం ఒకటి, బాగా పామాయిల్ పండియాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ వాతావరణం అనుకూలించక పామాయిల్ చాలా దారుణంగా పరిస్థితులు పడిపోయినాయి. ఇదివరకు వచ్చిన దిగుబడికి ఇప్పుడు దిగుబడికి చాలా తేడా వచ్చింది. రైతు ఖర్చులు చూస్తేనేమో విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ రోజున ఈ వ్యవసాయానికి ప్రోత్సాహం లేదు. ఏ సంవత్సరం తగ్గించడమే కానీ పెంచడం లేదు. 3 సంవత్సరాల నాడు 24,600 రూపాయలు ఉంది. ఆ తర్వాత 18,000కి వచ్చింది, 12,000కి వచ్చింది. ఇవాళ 11,000, 13,000 కొందకు వచ్చింది. ఈ రోజున దిగుబడి తగ్గిపోయింది, రేటు కూడా డౌన్ చేశారు. ఏ నెలకు ఆ నెల పెరిగిద్ది అనుకోవడం ఆశపడతాం రైతు. ఈ నెల వచ్చేపాటి 900 నుంచి 800, పెంచితేనేమో 50 రూపాయలు, 70 రూపాయలు, కట్ చేస్తేనేమో 100 రూపాయల కాడి నుంచి 800 వరకు కట్ చేస్తాడు. అలా ఉందని చాలా దారుణంగా ఉంది పరిస్థితి. రాష్ట్రంలోనే అత్యధికంగా పామాయిల్ సాగుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలిపి దాదాపు 150,000 ఎకరాల్లో పామాయిల్ సాగులో ఉంది. సాగుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందడం, ధరలు సైతం ఆశాజనకంగా ఉండటంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. అయితే గత రెండేళ్లుగా ధరల్లో ఆశించినంత పెరుగుదల లేకపోవడం, దిగుబడులు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తోటల్లో దిగుబడులు వస్తున్నాయని, ఈసారి జులైలోకి ప్రవేశించిన గెలల సంఖ్య తగినంతగా లేదని వాపోతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులు, తెల్లదోమ అధికంగా సోకటం వంటి కారణాలతో దిగుబడులు తగ్గుతున్నాయంటూ చెబుతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా దమ్మపేట, సోరాపేటలో ఆయిల్ పామ్ పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏమిటంటే మనకి టెంపరేచరు 45 డిగ్రీలు 50 డిగ్రీల మధ్యలో మనకి రావటం వల్ల పామాయిల్ దిగుబడి తగ్గిపోతూ ఉంటుందండి. ముఖ్యంగా దానికి తోడు మన వాళ్ళు ఏంటంటే రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తూ ఉండటం వల్ల అది కూడా దానికి అంటే మా సాయిల్లో ఏంటంటే విపరీతమైన వాటర్ పెడుతూ ఉంటాము. ఈ రసాయనిక ఎరువుల వల్ల ఏమవుతుందంటే రెండిటికి దానికి విరుద్ధమైన ప్రక్రియ అండి. జనరల్గా ఏంటంటే ఆయిల్ పాము 40 డిగ్రీస్ టెంపరేచర్ దాటిన తర్వాత అది కంపల్సరీ ఏదో సమ్ చేంజెస్ అయితే వస్తూ ఉంటాయండి. సో దానికి ప్రత్యామ్నాయంగా మేమేం చేస్తున్నాం, గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ ఫ్యాక్టరీలో ఫైబర్ వస్తూ ఉంటుందండి, ష్రెడెడ్ ఫైబర్ వస్తూ ఉంటుంది. బెంచెస్ ఆడిన క్రూడ్ వచ్చిన తర్వాత ఆ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే మనకి వాటరు మనకి సేవ్ అవుతూ ఉంటుంది. ప్లస్ తేమ శాతం మీకు 10 రోజులు కనీసం మీరు వాటర్ లేకపోయినా కూడా మొక్క విత్ స్టాండ్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా దీని రూట్ జోన్ అంతా పైన ఉంటుందండి. అందుకోసం మేము అనుభవంలో తెలుసుకుంది ఏంటంటే కనీసం 10 ట్రిప్పులు వాళ్ళు కనుక ఫైబర్ కనుక వేస్తే మీరు చెట్టుకి కనీసం 100 కేజీలు వర్మీ కంపోస్ట్ తయారు చేయగలిగిన వాళ్ళు అవుతారు. దాని మీద మీరు మామూలు జనరల్గా పశువుల ఎరువు కానీ, ఏ మేకల ఎరువు కానీ, ఏ ఎరువు వేసుకున్నా కూడా వర్మీ కంపోస్ట్ తయారైపోతూ ఉంటుందండి. సో అందువల్ల మేము ఫ్యాక్టరీ వాళ్ళని కూడా ఎప్పటి నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫైబర్ని వేరే బాయిలర్స్కి వాటికి వాడకుండా రైతులకు ఇస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దానివల్ల రైతుల్లో దానికి పామాయిల్ ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుంది, గెల్లో బరువు పెరుగుతుంది, మనం వాటర్ కూడా సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాం. ఎందుకంటే పీక్ సమ్మర్లో వచ్చే టెంపరేచర్కి మనం ఏ నీళ్లు పెట్టినా కానీ మనం ఆపలేమండి, ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో మేము ఈ తోట ఏంటంటే దగ్గర 27 సంవత్సరాలు అయిపోయిందండి. 27 సంవత్సరాలు అయిపోయినా కానీ మీకు మట్ట అవి ఊడకపోవడం కారణం ఏంటంటే గత 12-13 సంవత్సరాలు మేము సేంద్రీయ విధానంలో పండిస్తున్నామండి. ఈ ఫైబర్ వేస్తుంటాం, వాటి మట్టలు వేస్తూ ఉంటాం, దానిపైన మేము ఆవు మూత్రం, ఆవు పేడ కలిపింది వేస్తుంటాం, జీవామృతం పోస్తుంటాం. అందువల్ల మాకేంటంటే దిగుబడిలో మేజర్ ఇంపాక్ట్ ఎప్పుడు మాకు కనపడట్లేదు. అదే ప్రకారం 8 నుంచి 10 టన్నులు నడుస్తూనే ఉంటుందండి. ఏటా జూన్, జూలై నాటికి సీజన్ మొదలవుతుందని, ఈసారి మాత్రం కొంత ఆలస్యమైందని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. జూలై 2వ వారం నుంచి దిగుబడులు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మనకు ఎవ్రీ ఇయర్ ఈ టైంకి గెలలు అనేది సీజన్ అనేది స్టార్ట్ అవుతుండే.
అయితే ఈసారి ఏమైందంటే మనకు గెల్ అనేది రోజుకి 600 నుంచి 700 టన్నుల వరకే వస్తుంది. ఈ క్లైమేట్ ప్రాబ్లమ్, వర్షాలు పడకపోవడం వల్ల ఈసారి గెల్ అనేది కొంచెం స్లోగా రావడం జరుగుతుంది. జూలై నుంచి గెల్ అనేది అధికంగా రావడానికి ఛాన్స్ ఉంది. సో అప్పటి నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా 2 ఫ్యాక్టరీలు మొదలు పెట్టగలిగాం. ప్రస్తుతం మన పామాయిల్ రేట్ వచ్చేసి గెల్ రేట్ వచ్చేసి 13,348 రూపాయలు ఉంది. ఇప్పుడు ఈ రేట్ అనేది మనకు నెక్స్ట్ మంత్ కూడా మార్కెట్ రేట్ని బట్టి పెరగడము తగ్గడం అలాంటివి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ధరలు తగ్గిన పరిస్థితుల్లో సైతం రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.